హాయ్ సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇప్పటివరకు నెరవేర్చాలని చెప్పేసి కూడా జనం వైపు నుంచి అటువైపు ప్రజల వైపు నుంచి ఇటువైపు పార్టీల వైపు నుంచి కూడా ధ్వజమెత్తుతా ఉన్నారు. అసలు నెరవేర్చేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందంటారా? ఒకటే చూడండి మేడం, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా లేదా అనేది అర్థమైతలేదు వాళ్ళకి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అనేది గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, ఏం పనులు చేస్తుండు, ఏం పని నడుస్తుందో ఎవరికి తెలుస్తలేదు. మంత్రులు ఉన్నారా లేరా, గవర్నమెంట్ ఉందా లేదా అనే ఆలోచనలో ప్రజలు మొత్తం భంగపడి ఉన్నారు. ప్రజలంతా నిరాశతోటి జీవనం గడుపుతున్నారు ఈ రోజులలో. ఎందుకంటే ఇతడు ఏదో దొంగ మాటలు చెప్పి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి స్క్రూటీలు ఇస్తా అని చెప్పి 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆడోళ్ళకి 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 2,500 ఇస్తా అని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో బూటకాలు చెప్పి దొంగ మాటలు లుచ్చ మాటలు లఫంగా మాటలు చెప్పి గవర్నమెంట్ లో వచ్చి కూర్చున్నాడు దొంగ. ఇది మొదలే గజ దొంగ, మొదలే దొంగ నోట్ల పట్టుబడ్డ దొంగ. ఆ దొంగను ఆధిపత్యం ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ భయభ్రాంతులై బాధలతోటి గడుపుతారు. ఈ రోజు ఎట్లా గడుస్తుంది, ఈ పూట ఎట్లా గడుస్తుంది అనే పరిస్థితి ఉందమ్మా ఈ రోజులలో. వైపు చూసుకుంటే కొంతవరకు దుర్భాషలు ఆడడం, లేదంటే నాయకులు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం, ఈ వైఖరి అనేది రాజకీయంలో ఏ పరిణామాలకి దారితీస్తుంది? ఒక్కటి చూడండి మేడం, మొన్న ఏమైంది, ఎలక్షన్ పెట్టిండు. ఎలక్షన్ పెట్టి ఏం చేసిండు, దానికంటే ముందు సీట్ అని విచారణ పెద్దసారి తీసుకొచ్చిండు. ఆడ 2 రోజులు భంగం చేసిండు. సార్ కూడా అన్నాడు, నాకు మున్సిపాలిటీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చైర్మన్లు కౌన్సిలర్స్ డిసైడ్ చేసేది ఉంటుంది, మొత్తం మినిస్టర్లు వాళ్ళందరూ కూర్చొని ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మాట్లాడవలసి వస్తా అంటే సీటు విచారణ పెట్టి ఆ రోజు భంగం చేసిండు. అంతకుముందు హరీష్ రావు చేసిండు, అంతకుముందు సంతోషం చేసిండు. ఏదన్నా గవర్నమెంట్ కు ఏదైనా పని వచ్చి అడ్డం జరిగే మూమెంట్లో, ఎలక్షన్ మూమెంట్లో ఏదో సీట్ విచారణ అంటాడు. మరి ఇన్ని రోజుల సంది సీట్ విచారణ చేసి ఎవరికైనా లోపడేసిండా, ఒక్కరికైనా చేసిండా, ఒక్కరికైనా చెప్పిండా? ఏ విచారణ చెప్పేది లేదు, ఏం చేసేది లేదు. ఉట్టిగా చెప్పుకుంటా పబ్బం గడుపుకుంటా పెద్దసారి అసంటుడు గాంధీ మహాత్ముడు తెలంగాణ తెచ్చిన జాతిపిత, అతన్ని పట్టుకొని ఆ వయస్సును బట్టి ఆయన ఎంత మంచోడు, ఎంతమంది నిన్న ఆయన బర్త్డే అయితే 10,000 మంది మొత్తం ఎట్లా జమగూడి అన్నానికి ఆకలికి వచ్చి పొద్దు నుంచి సాయంత్రం 12 గంటల దాకా సారు వేచి చూసి ఆయనతో ఫోటోలు దిగి సార్కు దండం పెట్ట అటువంటి గాంధీ మహాత్ముని పట్టుకొని నువ్వు తొండలు దొరగొడతా, గుడ్లు తీస్తా, కబడ్డీ ఆడతా అంటే నువ్వు దొంగ ముఖ్యమంత్రి వాళ్ళు, ఉచ్చ ముఖ్యమంత్రి వాళ్ళు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ముఖ్యమంత్రి? నాకు అర్థమైతలేదు. నువ్వు ఎక్కడొచ్చినావు, ఏ ఊరి నుంచి వచ్చినావు, మాకు సమాజం లేదు. ఏం చేయాలనుకుంటున్నావు? ఈ చంద్రబాబు నాయుడు బూటు నాకి ఈ చంద్రబాబు నాయుడు వ్యవస్థను నడిపించుకుంటా మా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నీచ పరిపాలన చేసుకుంటా మా అభివృద్ధి కాకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఒకసారి వచ్చి హైదరాబాద్ లో 1 ఎకరం జాగ కొనాలంటే అమరావతిలో 20 ఎకరాల జాగ కొనొచ్చాడు. ఈ రోజులో ఇప్పుడు ఉల్టా చేసేసాడు చంద్రబాబు నాయుడు. మొత్తం చంద్రబాబు కనుసైగల్లో గవర్నమెంట్ నడుస్తుంది. మొత్తం లుచ్చ రాజకీయం, పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని కీచులాడుకుంటా ఎవరేమన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోవడు, కేసులు పెట్టుడు, లోపల కొట్టుడు, ఇదే దుకాణం పెట్టుకున్నాడు. ఈ దుకాణం చాలా రోజులు నడవది. ఇప్పుడు నిన్న కూడా మన బాలకసుమన్ను ఒక ఎట్లెత్తుకోపోతారు, ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ఒక అరాచకంగా ఒక గొర్రె పిల్లలాగా ఎత్తుకుపోయి లోపటేసి అరాచకం చూపెడతామంటే ఎన్ని రోజులు నడుతుంది రాజ్యం? ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు చూస్తాము? ప్రజలు తిరగబడ్డనాడు రేవంత్ రెడ్డి బిడ్డ, నువ్వు రోడ్డు మీద కనబడలేవు, ఉరికించుకుంటా తరిమించుకుంటా రోజు వస్తుంది. తస్మా జాగ్రత్త, నేను హితవు కలుస్తున్నాను నేను.